హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రోలు, మిక్సరు, గ్రైండరు లాంటివి ఏవి లేకున్నా సరే చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా పచ్చి మామిడికాయని తీసుకున్నాను ఒకటి, అలాగే కారం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకున్నా, అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని నేను ఇలా ఒక గ్రిటర్ అనేది తీసుకున్నానండి. దీంట్లో ఈ మామిడికాయ మొత్తాన్ని కూడా మనము తురుముకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా తురిమేటప్పుడు కొంచెం చేతులు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే బై ఛాన్స్ స్లిప్ అయితే తగిన చేయి అనేది కట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా లాస్ట్ జీడి వచ్చేంత వరకు మొత్తం కూడా ఇలా మామిడికాయను జిగురుకోవాలి. చూడండి, ఇది ఇలా చిన్న చిన్న పీసెస్గా వస్తుంది. దీన్ని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోకి మనకు టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కలర్ అండ్ స్పైసీ కోసం ఇలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని ఈ విధంగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలతోటి మొత్తం కూడా ఈ ప్రోడక్ట్ అంతా బాగా ఆ ముక్కకు పట్టే విధంగా ఇలా స్పూన్తో పూర్తిగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న ఈ మామిడికాయ పచ్చడిని ఇలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకొని, బాండిల్ వేడెక్కాక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే శనగబ్యాళ్ళు ఒక 1/2 టేబుల్ స్పూన్, మినపబ్యాళ్ళు మిక్స్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 ఎండుమిర్చిని ఇలా 2 తునకలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ మసాలా అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, ఆ చట్నీని తీసుకొని ఈ బాగా ఫ్రై అయిన ఈ ఆయిల్లోకి ఇలా వేసుకోవాలి.
ఇప్పుడు ఒక గరిటె తీసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఒక బాక్స్లోకి మనము సపరేట్గా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఎలాంటి రోలు, మిక్సర్, గ్రైండరు ఇలాంటివి ఏమీ లేకున్నా సరే మనము సింపుల్గా మామిడికాయని తురుముకొని ఈ విధంగా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.